ఇది చాలా దారుణం అండి. సింహాచలంలో భక్తులు దర్శనాని కోసం వెళ్లి సామాన్య భక్తులు చనిపోవడం అన్నది చాలా దారుణం. వాళ్ళకి అసలు వాళ్ళు అర్పిస్తూ ఇంతటి దుర్ఘటనకి కారణమైన ఈ ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు జరిగిన సంఘటన కూడా ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడడం, గాలి వారకి గోడ కూలిపోయింది అంటున్నారు. అంటే ఇదివరకు సామెత చెప్పేవారు, పనోడు పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడగొట్టాయని. అంటే వీళ్ళు ఏ పని చేసినా ఇలాగే ఉంటుందా? ఇది వరకు అసెంబ్లీ సచివాలయం కట్టినప్పుడు, అమరావతిలో సచివాలయం కట్టినప్పుడు అది కూడా అలాగే కూలిపోతూ కారిపోతూ ఉండేది మొన్నటి వరకు. అది వీళ్ళు ఏ నిర్మాణం చేసినా ఇలాగా ఉంటుందా వీళ్ళ హయాంలో? ఇక్కడ జరగడం అంటే ఇది సంవత్సర కాలం నుంచి జరిగి ప్రతి సంవత్సరం జరిగి దానికోసం రక్షణ తీసుకోవాల్సిన బాధ్యత లేదా? వాళ్ళకి గోడ కట్టి దర్శనానికి పంపిస్తూ భక్తుల్ని కనీసం లైట్లు అన్నది లేకుండా, నీళ్లు లైట్లు లేకుండా అంత చీకట్లో 2:30-3 గంటలు పంపిస్తున్నారంటే వాళ్ళు ఏమవుతున్నారు? అక్కడ కనీసం పోలీస్ మహారి కానీ పోలీసులు లేరు, ఎండోమెంట్ వాళ్ళు ఎవరు లేరు. అంటే సామాన్య భక్తులు అంటే వీళ్ళకి ఇంత లోకువ, హిందూ భక్తులు సామాన్యులు అంటే ఇంత లోకుగా ఉన్నారు వీళ్ళు. అక్కడ హోమ్ మినిస్టర్ గారు అదే జిల్లాకు చెందిన మహిళ అయ్యుండు, హోమ్ మినిస్టర్ అయ్యుండు కూడా, ఒక మహిళ అయ్యుండు కూడా ఈ విషయంలో స్పందించడం, ఆవిడ మాటా తీరు చూస్తే కూడా చాలా బాధగా అనిపించిందండి. ఇది వరకు తిరుపతిలో జరిగిన సంఘటన మరొక ముందే మళ్ళీ ఇంత జరుగుతుందంటే దీని గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని లేదా? వీళ్ళు ఏమి చేసినా కూడా ఇలాగే ఉంటాయి. ఈ సంఘటన విషయంలో కూడా వీళ్ళు బాధ్యత తీసుకుని చనిపోయిన ప్రతి వ్యక్తికి కూడా ₹1 కోటి వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. దేవుడి దయవల్ల మృతుల సంఖ్య ఇంతటితో తగ్గితే పర్వాలేదు, ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా తొక్కిసలాట్లో ఇంకా మట్టిలో ఉన్నారు అంటున్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా అక్కడ ఉన్న ఈవో గారు బాధ్యత తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా వేయించుకున్న ఎండోమెంట్ కమిషన్, ఆయనకి అర్హత ఉన్నా లేకపోయినా కమిషన్ గా ఆవిడ వేయించుకున్నారు. వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మేమందరం. ముఖ్యంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఎందుకంటే ఏ విషయం వచ్చినా సనాతన ధర్మం అంటూ మాట్లాడేవారు. తిరుపతి లడ్డు విషయంలో ఏమి కల్తీ జరగకపోయినా సరే, కల్తీ జరిగిందని దుర్గమ్మ గుడికి మెట్ల కింద నుంచి పైకి కడిగిన సనాతన ధర్మ వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తి ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఇప్పటి వరకు స్పందించకపోవడం అన్నది చాలా దారుణం. దీని గురించి తిరుపతి ఘటన విషయంలో అక్కడికి వెళ్ళి తిరుపతి వెళ్ళి మీటింగ్ పెట్టేశారు. ఇప్పుడు ఎవరిని బాధ్యతలు చేశారు? ఇప్పుడు వరకు ఒకరిని బాధ్యతలు చేయలేదు. అక్కడ ఉన్న ఎస్పీ గారికి మళ్ళీ మంచి చక్కటి పోస్ట్ చేయించారు. అలాగే ఈ సంఘటన కూడా మరుగును పెట్టేసి పక్కకు పెట్టకుండా సనాతన ధర్మం అని ఆయన గట్టిగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఖచ్చితంగా బాధ్యత వహించి ఇంతటి దుర్ఘటన కారణమైన అధికారులని కఠినంగా శిక్షించాలని, బాధితులైన భక్తుల కుటుంబాలకు న్యాయం చేకూర్చాలని మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం.